వెల్కమ్ టు శిరీష కిచెన్. ఇవాళ సజ్జబూరలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యే టైంలో ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసున్నర బెల్లం తీసుకోవాలి. నేను 3 గ్లాసుల పిండికి గ్లాసున్నర బెల్లం తీసుకుంటున్నాను. గ్లాసున్నర బెల్లంకి ఒక గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 గ్లాసుల సజ్జపిండి తీసుకొని అందులో కొంచెం పావు గ్లాసు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మనకి ఇవి ఒత్తుకునేటప్పుడు బైండింగ్ కోసం గోధుమ పిండి హెల్ప్ అవుతుంది. ఒక గుప్పెడు తెల్ల నువ్వులు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపించుకున్న బెల్లం సిరప్ని వడపోసుకొని ఈ పిండిలో వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. మీరు ఒక గ్లాస్ పిండితో చేసుకుంటే హాఫ్ గ్లాస్ బెల్లము హాఫ్ గ్లాస్ వాటరే సరిపోతుంది. ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ రాసుకొని పేపర్కి అరిసెల్లాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో వీటిని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని గిన్నెతో మనం ప్రెస్ చేస్తూ ఉంటే అవి పొంగుతూ ఉంటాయి. ఈ విధంగా అన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం రెసిపీ అయిన సజ్జబూరలు మనకి రెడీ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.